ఇక ప్రెస్ క్లబ్ పోయింది నిన్న మన మాజీ మంత్రి కేటీఆర్, ప్రస్తుతానికి సిరిసిల్ల ఎమ్మెల్యే. ఆయన ఏడికి పోయిండు? ఢిల్లీకి పారిపోయిండు రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తున్నాడు. ఒకసారి ఈ ఫ్రేమ్ జూమ్ ఒకసారి. ఏం జరిగింది మరి? హైదరాబాద్ లోని నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కేటీఆర్ పై కుర్చీలో కూర్చొని పక్కన ఒక కుర్చీ వేసి దానికి హానబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని రాశారు. హానబుల్ చీఫ్ మినిస్టర్ రాశారు. రేవంత్ రెడ్డి కోసం కుర్చీ వేసుకొని ఇదంతా రాజకీయం. అసలు మతలబే ఉంది అంటే ఆల్రెడీ ఢిల్లీకి రేవంత్ రెడ్డి పోయే షెడ్యూల్ ఎప్పుడో ఖరారైంది. రేవంత్ రెడ్డి అక్కడ ఉండేటువంటి కేంద్ర మంత్రులను కలవడానికి ముందే అపాయింట్మెంట్ తీసుకున్నాడు. షెడ్యూల్ తయారైంది. చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ షెడ్యూల్ తయారైన తర్వాత కేటీఆర్ ఈ డ్రామా ఆడిండు. ఎట్లాగో రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతాడు ఈ మంత్రులను కలవడానికి. నేను ఛాలెంజ్ చేసిన రోజు ఉండడు కాబట్టి ఛాలెంజ్ చేసి ప్రెస్ క్లబ్ పోతే అక్కడ కుర్చీ వేస్తే మీడియాలో నిన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఈ కేటీఆర్ ని చూపించింది. నిజంగా షెడ్యూల్ ఒక 1 వీక్ 10 days ముందు చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నారు రా అంటే అది వేరుంటది. కానీ కేవలం రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయేటువంటి 1 రోజు 2 రోజుల ముందుకే ఈయన ప్లాన్ వేసుకొని అదే రోజు ఢిల్లీకి పోయినాక అదే రోజు ఇక్కడ మీటింగ్ పెట్టి ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఈ ఛాలెంజ్ ఒక ఛాలెంజేనా? దమ్ముంటే రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నప్పుడు ఛాలెంజ్ చేయి. దమ్ముంటే ఒక ఎమ్మెల్యేనే, ఇప్పుడు మినిస్టర్ కాదు, ముఖ్యమంత్రి ఏం కాదు, ఒక ఎమ్మెల్యేనే, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, వీళ్ళ నాయన ప్రతిపక్ష నాయకుడు. నీ సవాల్, ఒక ఎమ్మెల్యే సవాల్కు ముఖ్యమంత్రి స్పందిస్తాడా? చిన్న లాజికల్ క్వశ్చన్. ఒక ఎమ్మెల్యే, ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి స్పందిస్తాడు కానీ ఇక్కడ ప్రెస్ క్లబ్ లోనో, రోడ్ల మీదనో, ఛాయ్ హోటల్ దగ్గరనో, కాకా హోటల్ దగ్గరనో స్పందిస్తాడా? ఆయన ముఖ్యమంత్రి ఒక స్థాయి ఉంటది. ఎక్కడికి రమ్మన్నాడే? మొన్న మీటింగ్ లో మాట్లాడుతూ స్పష్టంగా చెప్పిండు, దమ్ముంటే కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఎవరైనా చర్చకు రండి అని చెప్పిండు. చర్చకు రమ్మన్నాడు కానీ ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రికి చాలా షెడ్యూల్ బిజీ ఉంటది, టైం టేబుల్ బిజీ ఉంటది. ఆయన ప్రెస్ క్లబ్ కు వచ్చేంత తీరిగా ఉండదు. ఎక్కడికి వస్తాడు? అసెంబ్లీకి రమ్మని చెప్పిండు కేసీఆర్ ని. ప్రతిపక్ష నేత కేసీఆర్ ను, కేటీఆర్ ని అసెంబ్లీకి రమ్మన్నాడు. చర్చకు జరగాలంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, నీటి కోసం, ప్రాజెక్టుల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం చర్చ జరగాలంటే ప్రెస్ క్లబ్ లో చర్చ జరగాలన్నా లేక అసెంబ్లీలో చర్చ జరగాలన్నా చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి అని 2 సార్లు మినిస్టర్ గా చేసిండు. కాబట్టి ఆయన తెలిసి ఉంటుంది ఎక్కడ చర్చ జరగాలని. ఛాయ్ హోటల్ దగ్గర కూర్చున్నాం, కాలేజ్మెంట్సా, క్లాస్మేట్సా, ఒక ఊరోళ్ళ లేదా ఒక ప్రెస్ క్లబ్ లో కూర్చోవడానికి ఆయన తిరిగేడు ఉంటుంది. అసెంబ్లీకి ఎవరైనా రావాల్సిందే, ఏ ఎమ్మెల్యే రావాల్సిందే, ఏ ప్రతిపక్ష నేత రావాల్సిందే, ఏ ముఖ్యమంత్రి రావాల్సిందే. అక్కడ మీరు దమ్ముంటే క్వశ్చన్ చేయరు. మీ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వచ్చి అక్కడ సవాల్ ఇస్తున్నది రేవంత్ రెడ్డి దానికి అక్కడ ఏర్పాటు చేసుకొని చర్చ. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ టీవీలలో లైవ్ చూస్తారు. అంటే ఇక్కడ మైండ్ గేమ్ ఆడిండు కేటీఆర్. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయే టైంలో ఇక్కడ కుర్చేసి రేవంత్ రెడ్డి ఓడిపోయిండు, భయపడిపోయిండు అనేటువంటిది ఒక క్రియేషన్ చేస్తున్నాడు. ఎక్కడైనా భయపడి ఏడిపోయినానే పాకిస్తాన్ పోయిండా, బంగ్లాదేశ్ పోయిండా, శ్రీలంక పోయిండా, లేకపోతే అమెరికా పోయిండా, లండన్ పోయిండా? మళ్ళీ రేపు వస్తాడు కదా, వచ్చినప్పుడు సవాల్ విసురు. ఆయన సమానం ఏం చెప్తారు చూద్దాం. అంటే రాజకీయ డ్రామా మొత్తం మీద తెలంగాణ ప్రజల కోసం రాజకీయ డ్రామా ఆడి ప్రయత్నం చేస్తున్నారు.